మేడం, సునీత విలియమ్స్ గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుందట. అది నాసా ఏం చేయట్లేదు ఈమెను కాపాడడానికి. ఈరోజు సాటర్డే మార్నింగ్ ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ వాళ్ళు డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ని పంపించారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి. ఎక్కడైతే ఇప్పుడు ఈ సునీత విలియమ్స్ అండ్ బుచ్ విలిమోర్ వీళ్ళిద్దరు సైంటిస్టులు అక్కడే ఉండిపోయారు. ఎందుకనంటే ప్రీవియస్గా ఏదైతే స్టార్ లైనర్ అని పంపించారో దాని లోపల ఈ హీలియం గ్యాస్ లీక్స్ అని ఓకే దాంట్లో రావడం సేఫ్ కాదు అని వాళ్ళు అక్కడే ఉండిపోవడం జరిగింది. సో మెల్లిగా ఆ స్పేస్లో ఉన్న ఎన్విరాన్మెంట్కి అయి ఉండొచ్చు అండ్ ఎనీమియా అనేది అటాక్ అయింది. ఆవిడ చాలా బక్క చిక్కిపోయినారు. ఫ్లూయిడ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా లేదు బాడీలో, అందుకని కొంచెం నా హెడ్ ఇట్లా లావుగా అలా కనిపిస్తుందేమో, బట్ నేను అంతే వెయిట్ ఉన్నాను, వచ్చినప్పుడు ఎంత ఉన్నానో అంతే ఉన్నాను అని ఆవిడ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. బట్ చూస్తే కానీ విజువల్స్ చూస్తే కానీ ఆవిడ చాలా థిన్ అయిపోయారు. డిటీరియరేటింగ్ హెల్త్ లాగా ఉండింది ఆవిడది. మనకు చూస్తే చాలా క్షీణించిపోయినట్టు, చాలా సన్నగా అయిపోయినట్టు కనిపిస్తోంది. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి జూన్లో వెళ్ళారు. ఇట్స్ ఓన్లీ ఫర్ 8 days మిషన్. 8 రోజుల్లో తిరిగి రావాల్సింది ఆల్రెడీ 6 months పైన అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ రాక February 1st weekలో అలా ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు ఏదైతే డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ పంపించారు స్పేస్ ఎక్స్ వాళ్ళు, అది ఎలాన్ మస్క్కి సంబంధించింది. ఓకే, వాళ్ళు లాంచ్ చేశారు. వాళ్ళ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ ట్రాజెక్టరీలోకి వెళ్ళింది. అది ఇప్పుడు వరకు అయితే బాగానే వెళ్తుంది. అది రీచ్ అయింది అనుకోవాలి అక్కడికి ఐఎస్ఎస్కి. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వీళ్ళకి ఫుడ్ స్కేర్సిటీ అయిపోయింది, చాలా దగ్గర పడింది. ఇంకా ఫుడ్ అనేది మీగర్గా ఉంది. సో వీళ్ళు ఆ సప్లైస్ అవన్నీ తీసుకెళ్తున్నారు. మళ్ళీ వీళ్ళు తిరిగి రావడము మేబీ ఇన్ February అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, నాసాకి సంబంధించిన ఒక సైంటిస్ట్ అండ్ ఒక రష్యాకి సంబంధించిన ఒక అలెగ్జాండర్ అనే సైంటిస్ట్ అండ్ నిక్ హేగ్ అని ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఇప్పుడు ఈ సునీత విలీని తీసుకురావడానికి త్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళారు. సో వీళ్ళ రాక ఎప్పుడు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే February 1st weekలో. సో వీ హోప్ దట్ వీళ్ళు సేఫ్గా అక్కడ ల్యాండ్ అయ్యి వాళ్ళిద్దరిని కూడా మన ఎర్త్ పైకి తీసుకొస్తారు అని వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్.